మన హంటర్ 350 ఈరోజైతే థర్డ్ సర్వీసింగ్ ఉంది. దానికి ఎంత కాస్ట్ అయిందో ఈ వీడియోలో చెప్తా, లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చేసినాం మనం. ఎందుకంటే మన బైక్ థర్డ్ సర్వీసింగ్ ఉంది ఈరోజు. ఆల్రెడీ నిన్ననే వచ్చినా, కాకపోతే వాడు నిన్న వెహికల్స్ అయితే ఫుల్ ఉన్నాయని చెప్పి రేపు రమ్మని చెప్పి అయితే చెప్పిండు. అందుకని ఈరోజు వచ్చేసినాం. 9:30కి రమ్మన్నాడు. 9:30కి షోరూమ్కి అయితే వస్తే ఎవరు లేడు, అందరు ఇప్పుడే వస్తుండే ఒక్కొక్కడు మెల్ల. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350లో ఇవే లేటెస్ట్ మోడల్. కలర్స్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చినాయి. ఈ లేటెస్ట్ మోడల్ కలర్స్ కంటే ఓల్డ్ మోడల్ కలర్స్ చాలా బాగున్నాయని చెప్పి నా ఫీలింగ్. ఈ లేటెస్ట్ మోడల్ క్లచ్ అయితే చాలా స్మూత్ ఉంది. మన ఓల్డ్ మోడల్కి అయితే చాలా హార్డ్ ఉంటుంది క్లచ్. షోరూమ్లో అడిగినా ఇది ఏమైనా ఎక్స్చేంజ్ చేస్తారా క్లచ్ అని చెప్పి అడిగితే చేయరని చెప్పి అన్నారు. మన హంటర్ 350 అయితే సర్వీసింగ్ చేయడానికి టైం పడుతుంది. GT 650 అంటే చాలా మందికి ఫేవరెట్. అలాగే కలర్ గిట్ట చాలా బాగుంటుంది. దీని కాస్ట్ గిట్ట అలాగే ఉంటుంది. మళ్ళీ మన బైక్ అయితే వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసినాం. ఈవినింగ్ రమ్మని చెప్పి అన్నారు. ఈవినింగ్ అయిపోగానే కాల్ చేస్తామని చెప్పి అన్నారు. ఈవినింగ్ వచ్చి బండి తీసుకోవాలి. ఫైనల్గా మన బండి థర్డ్ సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్ అయితే ఇప్పుడు థర్డ్ సర్వీసింగ్ చేయాలి, కాకపోతే వాళ్ళ సిస్టమ్లో అయితే ఫోర్త్ సర్వీసింగ్ అని ఎంట్రీ చేసారు. ఎందుకలా ఎంట్రీ చేసారో ఫుల్ వీడియోలో చెప్తా చూడండి. మన హంటర్ సర్వీసింగ్ కాస్ట్ అయితే ఎంత అయిందో బిల్ మీరే చూడండి.